ఎలా డిఫైన్ చేస్తారు? అంటే ఒక దేవుని నమ్మడం మూఢనమ్మకం అంటారా? అందులో ఉన్నటువంటి తప్పులను మీరు ఎత్తి చూపుతారు? మా సంఘం పేరే మూఢనమ్మకాల నిర్మూలన సంఘం. మూఢనమ్మకం అంటే 5: ప్రశ్నించకుండా, పరీక్షించకుండా, నిరూపించకుండా, ఆలోచించకుండా గుడ్డిగా నమ్మేవన్నీ మూఢనమ్మకాలే. ఇందులో మొట్టమొదటిది దేవుడు, దయ్యము, ఆత్మ, పునర్జన్మ, స్వర్గము, నరకం. అది ఏ దేవుడైనా ఏ మతమైనా ఇవన్నీ నమ్మకాలే తప్ప నిజాలు కావు. ఈ నమ్మకాలని వందల వేల సంవత్సరాలుగా ఉన్నాయి అంటున్నారు కాబట్టి ప్రజలు ఉన్నాయి అనుకుంటారు. అనుకుంటే తప్పులేదు. కానీ మా దేవుడే గొప్ప, ఈ దేవుడే గొప్ప, పలానా కాడ ఉండే దేవుడే గొప్ప అనేటువంటి స్వభావాన్ని మాత్రం ప్రజలందరూ వదులుకోవాలి. ఒకవేళ దైవాన్ని మీరు నమ్ముకున్నా దాని చుట్టూరంగా ఉన్న మూఢనమ్మకాలను వదిలేయాలి. ఆ పేరుతో ఉన్న దోపిడిని వదిలేయాలి. ఆ పేరుతో ఉన్న రాజకీయాలను వదిలేసి మీ దైవాన్ని మీ ఇంట్లోకి, మీ దేవుని గుడిలోకి లేదా గుడి పరిమితం చేసుకొని రోజు అరగంట దండం పెట్టుకోవడానికి పరిమితం చేసుకొని బయటకు వచ్చాక వీడు నా మతమా, వాడు నా మతమా, వీడు నా దేవుడు నమ్ముతున్నాడా, మా విగ్రహం గొప్పది, మా దేవుడు గొప్పది అనేటువంటి హెచ్చుతగ్గుల దైవం ఉండదు. ఏ దేవుడైనా ఒకవేళ ఉన్నాడు అనుకుంటే నా ప్రజలు మంచిగా ఉండాలనుకుంటాడు, ప్రజలందరూ నా బిడ్డలే అనుకుంటాడు, మంచిగా బతకాలని కోరుకుంటాడు తప్ప నా భక్తులు నా దేవుడు గొప్ప అని ఇతర మత దేవుళ్ళను కొట్టాలే, తిట్టాలే, సంపాలని ఏ దుర్మార్గమైన వ్యక్తి కూడా అనుకోడు. ఇదే భగత్ సింగ్ చెప్పాడు, స్టీఫెన్ హాకింగ్ చెప్పాడు, ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పాడు, బుద్ధుడు చెప్పాడు, పూలే చెప్పాడు, బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు. అంబేద్కర్ గారు అయితే 22 సూత్రాలు. ఇందులో ఒకటోది, నేను బ్రహ్మ విష్ణు మహేశ్వరులను దేవులుగా భావించను, పూజించను. నేను రాముని కృష్ణుని దేవులుగా పూజించను, నమ్మను. నేను గౌరీ గణపతులను దేవులుగా అంగీకరించను, హిందూ దేవులను పూజించను. నాకు ఇక్కడ 4వ అండర్లైన్ చేసుకోండి, నాకు ఏ దేవీ దేవతల మీద అంటే ఏ మతం దేవుడైనా ఏ మత నమ్మకమైనా నాకు నమ్మకం లేదు అన్నాడు. ఈ దాకానే చదివి బాబాసాహెబ్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఇక్కడ నేను వ్యభిచారం చేయనన్నాడు, నేను దొంగతనం చేయనన్నాడు, నేను బుద్ధుడి మార్గాన్ని అనుసరిస్తా అన్నాడు, బుద్ధుడు చెప్పిన అష్టాంగ మార్గం పాటిస్తా అన్నాడు, గొప్ప జీవిగా జీవిస్తానన్నాడు, అబద్ధం ఆడనన్నాడు. అంతేకాకుండా బుద్ధుని కూడా దేవుడిగా అంగీకరించనన్నాడు, తనను తాను కొత్తగా జీవిస్తానని చెప్పాడు. కాబట్టి దేవుని నమ్మలేదని బాబాసాహెబ్ను దేవుని నమ్మని నాస్తికుడు అనుకోక్కర్లేదు. ఆయన ప్రపంచం చెందినవాడు, అందరివాడు. ఆయన అక్టోబరు 14, 1956 నాగాపూర్లో 5.5 లక్షల మందితో ఈ ప్రతిజ్ఞ చేయించాడు. కాబట్టి మూఢనమ్మకాలు దయచేసి బైరి నరేష్ అనగానే దేవుళ్ళని తిడతాడు, ఈయనకు దేవుళ్ళని తిట్టడమే పని అని ఎవడైనా అనుకుంటే నన్ను మొదట క్షమించండి. పదే పదే క్షమాపణ అడగడానికి నేను పిచ్చోని కాదు. నేను పదే పదే పొరపాట్లు ఏం చేయట్లేదు, చెయ్యను. దేవుడిని నమ్మను, మంచిగానే బతుకుతున్నా. నాలాగా ఇవాళ ఒక 1000 మంది ఉన్నారని ఈరోజు వచ్చి బాబాసాహెబ్కి బ్లాక్ సెల్యూట్ చేసినాం. మీరు దేవుని నమ్మండి, నీతిగా బతకండి, సరిపోతుంది. మాకు మీ దేవులతో ఏ లోలి లేదు. అలాగే కొంతమంది ఈ మధ్య ఒక 5-6 సంవత్సరాల క్రితము ఆయా సందర్భాల్లో మాట్లాడిన వీడియోలని ఎడిట్ చేసి బైరి నరేష్ హిందువులను తిడుతున్నాడని రెచ్చగొడుతూ హిందువులను అవమానపరుస్తున్నాడు. హిందూ అంటే నా తమ్ముడు ఈరోజు హనుమాన్ మాలేసిండు. మా అమ్మ రోజు వెంకటేశ్వర స్వామికి సోమవారం మొక్కుద్ది, శనివారం ఉపవాసం ఉంటుంది, సోమవారం రాయేసుడికి మొక్కుద్ది. మరి మా అమ్మ భక్తురాలు కదా, మా తమ్ముడు భక్తుడు కదా, మేము కలిసిమెలిసి బతకట్లేదా? మీరు ఎవరో ఎక్కడో పుట్టిరు, ఎక్కడో పెరిగిరు, ఏదో మతం, మీతో నాకేం పంచాయతీ? మా ఇంట్లో మాకే పంచాయతీ లేదు కదా. కాబట్టి మీ నమ్మకాలతో నాకు పంచాయతీ లేదు, మీ భక్తితో నాకు పంచాయతీ లేదు. ఆ పేరుతో దుర్మార్గాలు, మూఢత్వం జరిగినప్పుడు ఆలోచించండి అని అంటున్నాం. మేము మా ధోరణి మార్చుకున్నాం. మేము సంఘ సంస్కరణ కోసం బుద్ధుడు, పూలే, పెరియార్ బాటలో నడుస్తున్నాం. ఒకవేళ అంటే మీరు ఇంటర్నల్గా చాలా ఇష్యూలు ఉంటాయి ఉన్నప్పటికీ కూడా ఒకవేళ దేశం అనే ఒక కాన్సెప్ట్ వచ్చేది, జాతీయవాదాన్ని ముందు తీసుకుపోతారా మీరు? అసలు జాతీయవాదం అనే పదమే లేదు. దేశం అనేది ఉంటుంది కదా, అసలు దేశం అనే భావన లేదు. రాజ్యాంగంలో ఉన్నాయి. అసలు పిచ్చితనం ఉన్నది ప్రజల్లో. పిచ్చితనాన్ని పిచ్చెక్కిచ్చి పెట్టారు ప్రజలకి. పిచ్చోని చేతిలో రాయి పెట్టారు. వాడు ఎవరిని కొడతాడో తెలియదు, ఎందుకంటే వానికి బుద్ధి లేదు. ఈరోజు దేశం అన్నాం. దేశం అంటే ఏంటి? దేశం అంటే ఏంటి? నేను నాకు తెలియక మిమ్మల్ని అడగట్లేదు, పత్రికా సోదరుల ద్వారా ప్రజల్ని. దేశం అంటే ఇక్కడున్న మట్టి, ఇక్కడున్న గాలి, ఇక్కడున్న నీరు, ఇక్కడున్న పశువులు, ప్రకృతి, ఇక్కడున్నటువంటి చరిత్ర, ఇక్కడున్న నాగరికత, ఇక్కడున్న మహనీయులు, ఇక్కడున్న మనుషులు, ఇక్కడున్న సబ్బండ వర్ణాలు కదా. దేశం అంటే ఒక హిందీ భాష కాదు కదా. దేశం అంటే ఒక హిందూ మతం కాదు కదా. దేశం అంటే ఒక సంస్కృతి, ఒక సాంప్రదాయం కాదు కదా. దేశం అంటే ఒక దేవుడు, ఒక పూజా విధానం కాదు కదా. దేశం అంటే ప్రేజ్ ద లార్డో, లేకపోతే అల్లాహ్ అక్బరో, జై శ్రీరామో, జై హనుమానో కాదు కదా. దేశం అంటే ఈ దేశం, ఈ మట్టి. భారతదేశం గణతంత్ర సర్వసత్తాక దేశంగా ప్రకటించినప్పుడు బౌండరీస్ డిక్లేర్ చేసుకున్నాం. ఈ పరిధిలో బతికే ప్రజలు అందరూ నా వాళ్ళే అనుకోవడం దేశం. ఈ దేశంలో ఏ ప్రాంతంలో ప్రజల హక్కులు హరించబడ్డా స్పందించడం దేశభక్తి. ఈ సమాజం ఎదుర్కొనే సమస్యల మీద గొంతు విప్పడం దేశభక్తి. ఈ సమాజం పరిష్కరించుకోవడం కోసం తన బతుకు తాను బతుకుతూ కొంత సమయాన్ని, కొంత జ్ఞానాన్ని, కొంత డబ్బుని సమాజం కోసం ఇవ్వడం దేశభక్తి. దేశాన్ని దోసుకొని కోట్లు ఎదగడం దేశభక్తి కాదు. లేకపోతే రాళ్ళు రప్పలకి మొక్కడం దేశభక్తి కాదు. గుళ్ళు గోపురాలు, చర్చి, మసీదులు దేశభక్తి కాదు.
రాసుకున్న కాగితాల మీద ఉన్న బొమ్మ కాదు భారతదేశం అంటే. నా దేశం మీద ప్రమాదం ఉంటే నా కుటుంబాన్ని వదిలేసి, నా కులాన్ని వదిలేసి, నా ఊరిని వదిలేసి ఈ దేశాన్ని కాపాడడం కోసం ముందుండగలగడము. కాబట్టి ఒక న్యాచురల్ కలామిటీ వస్తే పరిగెత్తగలగడం, భూకంపం వస్తే స్పందించగలగడం, ఒక అభాగ్యులు చచ్చిపోతే ఆదుకోగలగడం, ఎక్కడ ఆపద ఏర్పడినా ఈ దేశ పౌరుడిగా స్పందించగలగడం. అంతేకాదు ఈ దేశ పౌరుల యొక్క ప్రవర్తనను బట్టి ఇతర దేశాలు కూడా ఈ దేశం గొప్పదనేలాగా బతకడమే నిజమైన దేశభక్తి. అంతేగాని పక్క దేశం అమ్మాయి ఎత్తిడ రేపు చేసి చంపడం దేశభక్తి కాదు. లేకపోతే మీ దేవత వేరు, మీరు కిరస్థానీల్లో అనడం, గొర్రెలు అనడం దేశభక్తి కాదు. లేకపోతే మీరు పాకిస్తాన్ కుక్కలు అనడం దేశభక్తి కాదు. పక్క మతాన్ని, గిరిజనులని ధ్వంసం చేయడం, అడవిని దోసుకోవడం దేశభక్తి కాదు. సంపన్న వాళ్ళకి డబ్బును దోచిపెట్టడం దేశభక్తి కాదు. దేశభక్తి అంటే మనుషులను ప్రేమించడం, ఈ భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా తనను తాను మలుచుకొని ఈ దేశ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ దేశం కోసం పనిచేయడమే దేశభక్తి.